తనూజ ఈరోజు పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ అండ్ హతా మూవీదా లేకపోతే న్యూ మూవీదా అనేది కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందనమాట. అండ్ దాని గురించి నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్తాను. అండ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ వెంటనే ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేసిన రీచ్ అనేది ఉండదు అనమాట. చాలా తక్కువ మందికి రీచ్ అవుద్ది. అండ్ అందుకే లాంగ్ వీడియో షార్ట్ వీడియో చేస్తున్నా. అండ్ హతా మూవీలో ఉండే పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఈ పోస్టర్లో ఉండే పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉందండి. అండ్ ఇంకా కొంతమంది టీం నేమ్స్ కూడా ఉన్నట్టున్నాయి, అది చూసుకోలేదు నేను కూడా. అండ్ మన కామెంట్ సెక్షన్లో కూడా చెప్పారనమాట. చెప్పిన తర్వాత చూసుకుంటే అండ్ హతా మూవీ అప్డేట్ అనమాట ఇది. హతా మూవీ అనేది కొంచెం రిలీజ్ డేట్ లేట్ అవుతుంది కదా, ఆ రైట్స్ కిరణ్ అబ్బవరం గారు తీసుకున్నట్టున్నారు. మరి నాకు తెలిసి అనుకుంటున్నా, మరి అంతే కదా, ఇప్పుడు కొత్తగా కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్ అని రిలీజ్ చేశారంటే రైట్స్ ఆయన తీసుకో ఉండొచ్చు నాకు తెలిసి. అంటే మరి హతా మూవీ నేను సస్పెన్స్ మూవీ అనుకున్నా కానీ అందులో అంటే సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఉంటుంది అనుకున్నా కానీ హారర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ హారర్ కూడా భయంకరంగా ఉండేటట్టుంది. ఆ పోస్టర్లో ఆ హ్యాండ్ చూస్తుంటేనే భయంకరంగా ఉందన్నమాట. అంటే టూ మచ్ హారర్ ఉండేటట్టుంది ఈ స్టోరీ అంతా కూడా. మరి ఏమన్నా స్టోరీ ఏమన్నా కొన్ని చేంజెస్ చేశారా లేకపోతే హతా మూవీ అది పాత స్టోరీ అయినా అని మనకు తెలియదు. సారీ అండి, అందరికీ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది అనమాట. అక్కడ క్లారిటీ లేదు కాబట్టి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుద్ది. అండ్ అంత చిన్న అక్షరాలు మనము పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ ఆ బ్యానర్స్ అవి చూసుకోం కాబట్టి వెంటనే మనకి అనిపించేది ఏంది కొత్త మూవీ కావాలి తను నుంచి అండ్ హ్యాపీ ఫీల్ అవుతాం. నేనైతే కాసేపు కొత్త మూవీ కావాలని చెప్పి భలే హ్యాపీ అనిపించింది. అండ్ ఇద్దరు ఎవరొకరిది న్యూ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు గ్రో అవ్వడమే కదా మనకు కావాల్సింది. నాకైతే హ్యాపీ అనిపించింది అనమాట. అంటే అది కూడా కిరణ్ అబ్బవరం హీరోగా, అంటే ప్రొడ్యూసర్ అయినే కాబట్టి హీరో కూడా ఆయనే ఉంటాడేమో అనుకుని సూపర్ హ్యాపీ అనిపించింది. నో ప్రాబ్లం. అండ్ హతా మూవీ రైట్స్ కూడా ఆయన తీసుకోవడం వదలడం అనేది, ఆయన ప్రమోషన్స్ కూడా చాలా యూనిక్గా ప్లాన్ చేస్తాడు. మనకి హతా మూవీ ప్రాజెక్ట్ అయినా మూవీయే కదా, పెద్ద స్క్రీన్ మీద చూస్తామన్నమాట. ఏదైనా కూడా న్యూ మూవీ అయినా అండ్ హతా మూవీ అయినా బిగ్ స్క్రీన్ మీద తనుజ కనిపిస్తే అది మనం చూడబోతాము. అండ్ ఈ హిట్ కూడా పక్కా హిట్ అవుతుంది హతా మూవీ నాకు అనిపిస్తుంది. ఒకసారి కిరణ్ అబ్బవరం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడంటే ప్రాజెక్టు ఆయన పూర్తిగా ఆయన భుజాల మీద తీసుకొని ముందుకి బాగా నడిపిస్తాడు. అండ్ సక్సెస్ అయ్యేదాకా వదలడు అనమాట. అది బాగా నచ్చదు కిరణ్ అబ్బవరం దాంట్లో నాకు. అండ్ తనూజ వెబ్ సిరీస్ రిలేటెడ్ అండ్ ప్రమోషన్ వీడియో అయితే వచ్చిందనమాట బాలుతో. చాలా బాగా వచ్చింది వీడియో కూడా. అండ్ స్టార్టప్ కంపెనీ క్యాబ్ డ్రైవర్ కదా బాలు వచ్చి, అండ్ వీళ్ళు క్యాబ్ రిలేటెడ్ స్టార్టప్ కంపెనీ ప్లాన్ చేసినట్టున్నారు. దానికి యాడ్ తీయడానికి ఆయన వచ్చాడనమాట. అది అంటే సింధు ఒక ప్లాన్ చెప్పద్ది అంటే యాడ్ తీసేదానికి, అండ్ తేజు ఒక ప్లాన్ చెప్పద్ది, ఇట్లా పొంతం లేని అలా అనమాట. మనకి స్టోరీ లైన్ అనేది అక్కడ కూడా చూపించారు ఆ ప్రమోషన్ వీడియోలో. అంటే మనకి ఫస్ట్ ప్రోమోలో కాఫీ రిలేటెడ్ పిక్చర్స్ కూడా చూపిస్తారండి. నాకు తెలిసి చెరొక స్టార్టప్ కంపెనీ పెడతారా లేకపోతే ఒకటే స్టార్టప్ కంపెనీ అనేది క్లారిటీ నాకు రావట్లేదు. కానీ అంటే కాఫీ రిలేటెడ్ బిజినెస్ పెడతారా అండ్ క్యాబ్ రిలేటెడ్ బిజినెస్ పెడతారా అనేది మనకి వెబ్ సిరీస్ చూస్తూ మనకు అర్థమవుద్ది అనమాట. అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట అండ్ 100 ఎపిసోడ్స్ అని చెప్పి మనకి తెలిసిందనమాట. అంటే చాలా లాంగ్ వెబ్ సిరీస్ పండుగ అనమాట. ఫ్యాన్స్కి, మ్యూచువల్ ఫ్యాన్స్కి అండ్ తనుజ ఫ్యాన్స్కి మటుకు ఎప్పుడు అంటే చాలా లాంగ్ టైం మిస్ అవ్వకుండా అనేది వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అవుతుంది. 28th వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది. అండ్ 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తారంట ఒకటే రోజు. మరి ఒకటే రోజు వీక్ మొత్తం ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేస్తారో తెలియదు, క్లారిటీ లేదు. 100 ఎపిసోడ్స్ చాలా లాంగ్ వెబ్ సిరీస్ అనమాట. అదండి అంటే కన్ఫ్యూజన్స్ అప్పుడప్పుడు క్రియేట్ అవుతుంటాయి. మన కళ్యాణ్ ఇది రాబోయి పోస్టర్ మీద కూడా చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయినాయి. అండ్ అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటాయి. మామూలు నార్మల్ మనుషులమే కాబట్టి అందుకని వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈవినింగ్ లైవ్ కూడా పెట్టానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వినండి. అందులో కొన్ని విషయాలు ఏమన్నా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి.